మీ దేహంలో ఎంత రక్తం ఉంది? 5 లీటర్ల రక్తం ఉంది. 1 లీటర్లో రక్తంలో గ్లూకోజు 1 గ్రామ్ ఉండాలి. అంటే 5 లీటర్ల రక్తంలో అందాజు 5 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. మీరు 3 ఇడ్లీలు తింటే ఎంత వచ్చేసింది గ్లూకోజు? 38 గ్రాములు. ఇంకా 1 కాఫీ తాగితే 5 గ్రాములు. మీరు 1 కాఫీతో ఊరుకుంటారా? అట్లా పోయి 1 కాఫీ, ఇట్లా పోయి 1 కాఫీ. గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే కాఫీ తాగేదానికే టైం, పోయేది వచ్చేది. మొత్తం 5 కాఫీలు లాగించేస్తారు ఉదయం నుంచి రాత్రికి మినిమం. టీలు అయితే ఇంకా ఎక్కువ. 1 టీలో 1 కాఫీలో 5 గ్రాములు గ్లూకోజ్ అంటే 5 కాఫీలు అంటే ఎంత అయింది? 25 గ్రాములు. 3 ఇడ్లీలు 4 కాఫీలు అంటే మొత్తం 50 గ్రాములు గ్లూకోజ్ అయింది. ఇంక ఊరుకుంటామా? పెప్సీ తాగండి అని షారూక్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, సల్మాన్ ఖాన్ నేను పైనుంచి వస్తాను రా బాబు థర్మసప్ తాగు అని వాడు, వీళ్ళందరూ ఏమీ అమ్మట్లేదు. 100 ml నీళ్ళల్లో 45 గ్రాములు చక్కెర అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ చక్కెర కంపెనీలు ఈ ఫర్టిలైజర్ను 12 నెలలు వాడడానికి వీలవుతుందని నీళ్లను కట్టి 1 కేజీ చక్కెర పెంచేదానికి 28,000 మంచి నీళ్లను వాడాలి మనం. 28,000 లీటర్ల నీళ్లు వాడి ఆ చక్కెర రెడీ చేస్తే దాన్ని అమ్మాలని వీళ్ళందరూ ఏజెంట్లు. 1 పెప్సీ తాగితే 45 గ్రాముల షుగర్ అంటే 28 గ్రాములు దగ్గర గ్లూకోజ్ మీ రక్తంలోకి టపక్కని వచ్చేస్తుంది 3 నిమిషాలు. సో అందరూ పెప్సీలు, ఇంకా లేదు వేడికాలం వచ్చింది జ్యూసులు తాగండి, మంచి పండ్లు తినండి అని చెప్పి జ్యూసులు, ఆ పచ్చి పండ్లు, రంగులు మందులు కొట్టిన పండ్లు ఆ మిక్సీలో వేసి చక్కెర 50 గ్రాములు వేసి 1 లోటా తాగితే, ఆ జ్యూస్ తాగితే మీ రక్తంలోకి మళ్ళా 25 గ్రాములు. ఇదంతా సాయంకాలం బోండా బజ్జీ, దానికి మళ్ళా టీ, మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 150 గ్రాముల గ్లూకోజ్ రోజుకు వేస్తున్నారు. ఓకే, వేసుకుంటాం పర్వాలేదు, మేము గ్లూకోజ్ను ఖర్చు పెడదాంలే అనుకున్నాం. ఎంత ఖర్చు పెట్టాలి? ఎలా ఖర్చు పెట్టాలి? నేను 1 గంట నడిస్తే అంటే వదలకుండా నాన్ స్టాప్, ఇఫ్ ఐ వాక్ 1 అవర్ ఐ కెన్ బర్న్. ఈ గ్లూకోజ్ ఉండాలి, గ్లూకోజ్ లేకుంటే మనం బతకలేము. గ్లూకోజ్ కావాలి. 5 గ్రాములు గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే నేను 1 గంట నడవాలి, దగ్గర 1 గంట 20 నిమిషాలు నడవాలి. 1 గంట అనుకున్నాం అంటే 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే 12 నిమిషాలు మీరు నడవాలి. న్యాయంగా అయితే 15 నిమిషాలని చెప్తున్నాను, మరి సబ్సిడీ ఇస్తాము 12 నిమిషాలు. గంట సేపు నడిస్తే 5 గ్రాముల గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఇంక ఎంత ఉంది మన దేహంలో? ఇప్పుడు 150 గ్రాములు ఉంది. సో ఎన్ని గంటలు నడవాలి మీరు? 30 గంటలు నడవాలి. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. అంటే మీరు రోజంతా నడిచినా ఈ గ్లూకోజ్ ఖర్చు కావట్లేదు. నో ప్రాబ్లం, ఖర్చు చేయాల్సిన పని లేదు. కాలేయం ఉంది మా దగ్గర ప్లీహం ఉంది, మా దగ్గర క్లోమం ఉంది. ఈ గ్రంథులన్నీ గంటల తరబడి కష్టపడి పనిచేసి ఈ గ్లూకోజ్ను గ్లైకోజన్ అంతా మార్చేస్తుంది అనమాట. రా అని నాకు తెలుసు, ఈ గ్లూకోజ్ను కొలెస్ట్రాల్గా తయారు చేస్తాను అని చెప్పి కొద్దిగా కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. నాకు ఇంకా తెలుసు ట్రైగ్లిసరైడ్స్ తయారు చేస్తాను, ట్రైగ్లిసరైడ్స్ను తయారు చేస్తుంది. నాకు ఇంకా తెలుసు రొమాటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తాను, రొమాటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తుంది. ఇంత తయారు చేసినా ఇంకా గ్లూకోజ్ ఉంది కదరా బాబు, ఏం చేయాలో తెలియక రక్తంలో ఎర్ర రక్త కణాల మీదనే గ్లూకోజ్ను కూర్చోపెడుతుంది. ఎందుకు ఇంత కష్టపడాలి అంటే గ్లూకోజ్ రక్తంలో ఉంటే ఏం జరుగుతుంది? చక్కెర మీరు ఇక్కడ వేశారనుకోండి, అర్ధ గంటలో వాతావరణంలో ఉన్న నీళ్ళనన్నింటినీ పీల్చుకునేస్తుంది. చక్కెర అదే పని చేస్తుంది, ఉప్పు అదే పని చేస్తుంది. అంటే మీ రక్తంలో ఇంత ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఏమవుతుందంటే జీవకోశాల్లో ఉన్న నీటినంతా రక్తం పీల్చేయడం మొదలు పెడుతుంది. అంటే మీ దేహంలో
దాహం మొదలవుతుంది. అందుకే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే మీకు దాహం ఎక్కువ అవుతుంది. వెళ్ళి మీరు లీటర్లు నీళ్లు తాగడం మొదలుపెడతారు. ఆ నీళ్ళు ఎందుకు తాగుతారు? మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశంలోని నీళ్లు రక్తంలోకి పోతున్నాయి. ఆ రక్తంలోకి పోయిన నీళ్ళు ఏం చేస్తే మూత్రపిండాల దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది. సో నీళ్లు తాగుతారు, వెంటనే ఉచ్చలు పోయాలి. అందుకే అటాచ్డ్ బాత్రూములు కావాల్సి వస్తుంది. ఓ నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. అంతలోపలికి మీకు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువయ్యాయి, గ్లైకోజన్ ఎక్కువైంది, మాంసం తయారైంది, ఫ్యాట్ తయారైంది, ఊబకాయం తయారైంది. చూసారా, ఈ రోగాలన్నిటికీ మూలం ఎక్కడుంది? మీరు తింటున్న ఆ బియ్యము, ఆ గోధుమలు, ఆ చక్కెర, ఆ పాలు. అంటే ఈ డాక్టర్లు మీకు ఎవరైనా ఒక్కసారైనా బీపీ వచ్చిందంటే చక్కెర తినొద్దు అని చెప్పాడా? లేదు. మీరు ఊరగాయలు తింటున్నారు, ఉప్పు ఎక్కువైంది, అందుకే మీకు బీపీ వచ్చింది అంటున్నారు. బీపీ వచ్చింది ఈ గ్లైకోజన్, ఈ ట్రైగ్లిసరైడ్స్, ఈ కొలెస్ట్రాల్, ఇంకా మీకు తెలియని ఎన్నో పారామీటర్స్ ఎక్కువై రక్తం మందమై మీ గుండె ఈ మందమైన రక్తాన్ని సరబరాజు చేయలేక, పంపు చేసి కొట్టుకోలేక బీపీ ఎక్కువైందని ఈ డాక్టర్లు ఒక్కరికి చెప్పట్లేదు ప్రపంచంలో. అంటే మిమ్మకి చెప్పాల్సింది బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, రుమాటిజం వచ్చినా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైనా, హార్ట్లో బ్లాక్స్ వచ్చినా కారణం ఏమిటి? మీరు తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, కోడిగుడ్లు అని ఈ డాక్టర్లు మీకు చెప్పట్లేదు. దానికి తోడు ఏం చేస్తున్నారు? ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఈ క్యాప్సూల్ తీసుకో, ఇంకా బ్లాక్ ఉందా రా, నేను ఆపరేషన్ చేస్తాను, కడిగేస్తాను, తీసేస్తాను, తీసిన తర్వాత మళ్ళా వస్తే పర్వాలేదు ఇంకొక ట్యూబ్ వేస్తాను, స్టంట్ వేస్తాను, సార్ ఆ స్టంట్ బ్లాక్ అయితే ఇంకొక స్టంట్ వేస్తాను. అరే బ్లాక్ ఎందుకు అవుతుందిరా, బ్లాక్ ఎందుకు అవుతుందిరా అని ఒక్కడు చెప్పట్లేదే. 20 ఏళ్ల అబ్బాయిలు హార్ట్ బ్లాక్లు అయిపోయి టపక్కని హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. 100కి 18 మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంతవరకు ఏ డాక్టరు అరే మాంసం తినద్దురా, ఈ మాంసంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, స్టెరాయిడ్స్ ప్రతి మాంసపు ముద్దలో ఉంటుంది, దానివల్ల నీకు రోగం వస్తుంది అని ఒక్కరికి చెప్పేదానికి వీలు లేకుండా చేసేశారు. ఎందుకంటే మాంసము ప్రోటీను, నీకు ప్రోటీన్ కావాలి. మనిషికి ప్రోటీన్ కావాల్సింది 6%. అది మీరు వారానికి ఒకసారి మొలకలెత్తిన పెసలు కానీ, అలసందలు కానీ, ఉలవలు కానీ, శనగలు కానీ ఎక్కువ తినకండి. డాక్టర్ ఖాదర్ చెప్పాడు ప్రోటీన్ ఉంది పెసల్లో అని. రోజు మొలకలు కూడేసుకొని తినకండి. చాలామంది ఆయుర్వేద డాక్టర్లు, పండితులు కూర్చొని అందరూ మొలకలు మంచిది, మొలకలు తినండి, మొలకలు తినండి అని మొలకలు తింటూ ఉంటే మీకు ప్రోటీన్ ఎక్కువైపు మీ కిడ్నీ లేచిపోతుంది. మీకు కావాల్సింది ఇంతే, ఒక పిడికెడు మొలకెత్తిన పెసలు కానీ, ఉలవలు కానీ, అలసందలు కానీ, శనగలు కానీ మీకు కావాల్సింది వారానికి అబ్బబ్బా అంటే ఒక పిడికెడు, వారానికి ఒకసారి. పిల్లలైతే పెరిగే వాళ్ళకి వారానికి 2 సార్లు 3 సార్లు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న విజ్ఞానపు గ్రంథాలన్నీ ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి అని రాయటం, ఈ డాక్టర్లు చెప్పటం, అందరూ మాంసం మీద తవకతో పడి తిని ఎంతవరకు అంటే ప్రపంచంలో ఇప్పుడు 10 బిలియన్ పశువుల్ని ప్రతిదినం పెంచుతున్నారు. అందులో 2 బిలియన్ పశువుల్ని ప్రతిరోజు కటువుగా ఈ స్లాటర్ హౌసెస్లో విషాదంగా చంపి ఆ రక్తంతో, ఆ మాంసంతో మీ పేగుల్ని తడుపుతున్నారు. లేనిపోని రోగాలన్నిటికీ ఇదే కారణం, ఇంకేదీ లేదు అని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేకపోవడం వల్ల ఫార్మస్యూటికల్ కంపెనీస్
కోట్లు కాదు కదా, శతకోట్లు కాదు కదా, $1 ట్రిలియన్ బిజినెస్కి అందుకున్నారు వీళ్ళు. ఇంత జరుగుతున్నా ఏ విజ్ఞాని ముందుకు వచ్చి కారణం ఇంతే అని నిగ్గు చెప్పేవాడు ముందుకు రావట్లేదు. నేను 20 సంవత్సరాల నుంచి కారణం ఇంతే. అవుదయ్యా, ఎలా చెప్పగలవు? నా దగ్గరికి వచ్చి ఉచ్చలు పోసేదానికి తట్టుకోలేక రాత్రి 5 సార్లు 10 సార్లు లేచే వాళ్లకు కాఫీలు టీలు తాపించి 6 వారాల్లో వాళ్ళు రాత్రంతా నిద్రపోయేటట్లు వేల మందికి బాగు చేశాము. ఒక్కరు ఇద్దరు కాదు. మీకు చప్పట్లు చెప్పడానికి కూడాను ప్రజ్ఞ లేదు ఇప్పుడు. ఎందుకంటే అందరికీ ఆలోచన మొదలైంది మీకు. అరే, ఇంత తప్పు చేస్తున్నామా మనము? తినకూడని పదార్థాల్ని మనము ఆహారమని తింటున్నాము. అందువల్ల మనకు రోగాలు వస్తున్నాయి. రోగాలు బాగు కావట్లేదు. పోతే పోయింది, మనకు రోగాలు వస్తే వచ్చింది, చస్తాము. చిన్న పిల్లలు, పాపం పుణ్యం తెలియని పసి పిల్లలకి రోగాల్ని అంటగట్టుతున్నాము. ఎంతవరకు అంటగట్టుతున్నామంటే పుట్టబోయే పిల్లల్లో 100కి 28 మంది బుద్ధిమాంద్యుల్ని పుట్టిస్తున్నాము గడిచిన 10 సంవత్సరాల్లో. అంటే పిల్లలు పుట్టకముందే సరిగ్గా పుట్టకుండా ఉండేదానికి మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము. మన వీర్య కణాలు సరిగ్గా లేవు, మన అండాణువులు సరిగ్గా లేవు. అంతెందుకు, రాసలీలకు ట్యాబ్లెట్లు వేసుకునే గతికొచ్చింది. వయాగ్రా $1 బిలియన్ బిజినెస్. అంటే లింగనము ఆలింగనము కావాలంటే కూడాను ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన దుర్గతికి మానవ జాతి వచ్చింది. ఇంకా ఏ దానికోసం వేచి ఉన్నారు మీరు? మీకు రోగాలు వచ్చాయి, మీకు పుట్టే చిన్న పిల్లలకు రోగాలు వచ్చాయి. పుట్టబోయే పిల్లల్ని బుద్ధిమాంద్యులుగా పుట్టించుకునే మానవ జాతి చరిత్రకు నాకు జోహార్లు చెప్పాలని ఉందా? ఇంత జరిగినా ఇంకా విజ్ఞానం అనే పేరులో ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరిస్తున్నారు.